వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చూసాం మనం. ఇటు పాత పార్టీ డిఎంకే అన్నా డిఎంకే కాదంటూ టీవీకే కొత్తగా వచ్చినటువంటి పార్టీని ప్రజలు గెలిపించుకున్నారు. ఇక సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ అక్కడికి రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ ముందుగానే ఇటు టీవీకేకు మద్దతు తెలపడము, దీంతో మెజారిటీ పెరగటం, ఆ తర్వాత జరిగినటువంటి మంతనాలు, మద్దతు తెలిపే విషయంలో మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టే విషయంలో ఇటు కాంగ్రెస్ తీసుకున్నటువంటి చొరవ, ఇవన్నీ అంశాలు కూడా చూసాం. ఇక విజయ్ కి అభినందనలు తెలియజేశారు రాహుల్ గాంధీ. ఇక ఈ ఓట్ సెరమనీకి హాజరైనటువంటి రాహుల్ గాంధీ ఇటు కంగ్రాచులేషన్స్ చేయటం, ఇక వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీద పక్క పక్కన కూర్చోవటం. ఇక విజయ్ ప్రమాణ స్వీకారంలో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా రాహుల్ నిలిచారని చెప్పొచ్చు. కొత్తగా పార్టీ పెట్టి అధికారం దక్కించుకున్నారు ఇప్పుడు టీవీకే అధినేత విజయ్. ఇక విజయ్ కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు పలకటం, ఎన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మనం ఒకసారి చూసే ముందల విజయ్ నేను అనే ప్రమాణ స్వీకారం కోసం అయితే తమిళనాడు ప్రజలందరూ ఎంతో వెయిట్ చేశారు. ఇక విజయ్ ఆ ప్రమాణ స్వీకారం చేశారు, ఒకసారి చూద్దాం. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் முழச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். సి జోసఫ్ విజయ్ ఎనుమ్ నాన్ అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా సినిమాల్లో ఏ విధంగా అయితే తడబడకుండా విజయ్ డైలాగులు చెప్తాడో అదే విధంగా ఒక కాన్ఫిడెంట్ గా విజయ్ అదే రకమైన స్టైల్ ని కనబరుస్తూ ఒక హ్యాండ్ గెస్చర్స్ తో మరొకసారి కూడా తమిళలో హృదయాలను గెలుచుకున్నారని చెప్పొచ్చు. ఈ విధంగా కాన్ఫిడెంట్ గా తను ఇక్కడ ఓట్ సెరమనీ చేసి కూడా ఇక సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం అయితే పూర్తయింది. ఇక మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. అయితే దీంట్లో రాహుల్ గాంధీ హైలైట్ గా నిలిచారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఇటు విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేశాడు. అనేక ఒడిదుడుకులు, అనేక పరిణామాలు, హైడ్రామాల తరువాత ఇక దీంట్లో రాహుల్ గాంధీ హైలైట్ గా మారారు. గత 4 రోజుల నుంచి కూడా నెలకొన్నటువంటి హైడ్రామాకు ఈ రోజు తెరబడిందనే చెప్పాలి. నిన్న సాయంత్రం నుంచి కూడా పరిణామాలన్నీ కూడా వేగంగా మారటం, కేరళ పర్యటన గవర్నర్ రద్దు చేసుకోవడం, ఆ తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వటం, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి లోక్ భవన్ నుంచి ఒక లేఖ విడుదల కావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇక ఎట్టకేలకు అనుకున్నటువంటి ముహూర్తానికి ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా మొత్తం 10 మంది మంత్రులు, ఆదవ్ అర్జున గాని, అలాగే వెంకటరామన్ గాని, ఇలా కొంతమంది కీలక మంత్రులు, ఎస్ కీర్తన గాని, వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఏంటి అని అంటే,
సాధారణంగా తమిళనాడులో అంటే పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా పంచకట్లో వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా సూటు బూట్ లో వెళ్ళడం, ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఇక్కడ హైలైట్ గా నిలిచినటువంటి అంశం. అలాగే అక్కడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముందు నుంచి కూడా విజయ్కి ఎప్పుడైతే 105 సీట్లు వచ్చాయో ఆ తర్వాత తమ మద్దతు అవసరం ఉందని తెలిసిన తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ కృతజ్ఞతను నిలుపుకుంటూ విజయ్ రాహుల్ గాంధీకి ఆహ్వానం పలకటం కూడా జరిగింది. ఇది అక్కడ స్టేజ్ మీద కూడా విజయ్ పక్కనే రాహుల్ గాంధీ కూడా కూర్చోవటం, ఇవన్నీ కూడా కొంత అంటే అక్కడ ఉన్నటువంటి విజయ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే అక్కడ రాహుల్ గాంధీ కూడా ఇమేజ్ పెరిగింది అనే చెప్పాలి తమిళనాడులో. దీంతో అంటే విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా రాహుల్ గాంధీని కూడా ఆదరించేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది అనే విషయం అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వెంకట్, ఒకసారి కనుక ఈ మద్దతు కూడగట్టడంలో మనం కాంగ్రెస్ అంశం కనుక మాట్లాడుకుంటే, ఒక 2 రోజులుగా కాంగ్రెస్ కూడా దీనికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ కూడా పెద్దలు కూడా ఇక్కడ వాళ్ళతో సంప్రదింపులు జరపడం జరిగింది మిగిలినటువంటి పార్టీలతో అన్న విషయం గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే దీంట్లో కీలకంగా ఏం మాట్లాడుకోవచ్చు మనం? ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడా కూడా బీజేపీని ఎంటర్ అవనివ్వకుండా గేమ్ ఆడింది అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి కూడా 108 సీట్లు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడ అంటే ఇక్కడ బీజేపీ ఎక్కడ ఎంటర్ అవుతుందో అనేటువంటి కంగారు అటు స్టాలిన్ లో, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ లో కానీ, ఇటు విజయ్ లో కానీ కనపడింది, రాహుల్ గాంధీలో కానీ కనపడింది. అందుకనే తమిళనాడు విషయంలో బీజేపీ ఎంటర్ అవనివ్వకుండా విజయ్ ఎలాగో బీజేపీ ఎన్ఆర్డీఎంకే మద్దతు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం జరిగినప్పటికి కూడా ఆ ఛాన్స్ లేకుండానే చాలా వరకు కూడా గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే అటు ఎన్ఆర్డీఎంకే కూడా బీజేపీని పక్కన పెట్టి మద్దతు ఇస్తాము అనేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా, అంటే పెద్ద పార్టీలతో కాకుండా చిన్న పార్టీలతోనే విజయ్ పొత్తు కోసం ప్రయత్నాలు చేయడం, వామపక్షాలు కానీ లేదంటే వీసీకే కానీ ఐయుఎంఎల్ కానీ ఇటువంటి పార్టీలతోనే పొత్తు కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత అంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అంటే చాలా మంది అతుకులు కొంత అని ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ విజయ్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే సాధించాడు. ఇక తర్వాత ప్రభుత్వాన్ని ఇక్కడ దాకా వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం పెద్ద విషయం కాదు. కాబట్టి మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఇక ఈ 2 పార్టీలు మద్దతు ఇచ్చే ముందు ఒకసారి షరతుల అంశం ఒకసారి ఏ విధంగా ఉంది వెంకట్? అయితే ముందు వీసీకే వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి డిమాండ్ చేసింది. కానీ అది ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అలాగే ముందు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు కూడా తర్వాత క్లారిటీ వచ్చింది. ఐయుఎంఎల్ కానీ అలాగే అటు ఏఐడిఎంకేలో చీలిక వర్గం కూడా విజయ్కి మద్దతు ఇస్తుంది అనేటువంటి క్లారిటీ రావడం, ఇటువంటి పరిణామాలు అన్నింటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కూడా అంటే ముందు చేసినటువంటి హడావుడి ట్రిచి ఈస్ట్ సీటు కావాలని చెప్పారు. కానీ మరి తర్వాత కూడా డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా విజయ్ కు అంటే ముందు ఇబ్బంది పెట్టినటువంటి చిన్న చిన్న పార్టీలు కూడా స్టాలిన్ తో సమావేశం అయిన తర్వాత ఒక క్లారిటీకి రావడం, వాళ్ళ మద్దతు లేఖల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈ అంశంలో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ రావటం కనుక మనం చూసుకుంటే ఇవన్నీ కూడా అంటే ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా హై డ్రామాలో జరిగింది. అసలు ఉంటుందా ఉండదా అనే ఒక సస్పెన్షన్ వాతావరణంలోనే ఇది జరిగింది. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి వచ్చారు. అవును, రాహుల్ గాంధీ ఇక్కడ చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశారు అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే విజయ్ ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అధికారం కోల్పోయింది. డిఎంకే కూడా వాళ్ళ కాంగ్రెస్ డిఎంకే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా వదులుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అంటే వాళ్ళు డిఎంకే మీద కొంచెం సున్నిత విమర్శలు చేసి ఇండియా కూటమి నుంచి డిఎంకే వెళ్లిపోయిన తర్వాత పరిణామాలు కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా రాహుల్ గాంధీ విజయ్ కి చాలా వరకు కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విజయ్ కూడా రాహుల్ గాంధీని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం, అలాగే తన పక్కనే కూర్చోబెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇక అంటే ప్రభుత్వంలో ఇప్పుడు గతంలో అంటే డిఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి పెద్దగా అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా తమిళనాడులో ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం అటువంటి ఛాన్స్ ఎక్కడా లేకుండా చాలా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళ 5గురికి మంత్రి పదవులు లేకపోయినా పర్వాలేదు, మేము అంటే ప్రభుత్వానికి మద్దతు ఇస్తాము అనేటువంటి అంశాన్ని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక మరి అంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇస్తాడా లేదా అనేది చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాహుల్ గాంధీ అంటే ఈ కొత్త పొత్తు ఏవి ఒక అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. విజయ్ రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చోవటం, ఇటు రాహుల్ గాంధీ టీవీకేకి ఇచ్చినటువంటి మద్దతు కానీ
మద్దతు కూడగట్టడం, చిన్న పార్టీల నుంచి మద్దతు కూడగట్టడంలో కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళు పోషించినటువంటి రోల్ కానీ ఇవన్నీ ఇంకా లాస్ట్ మినిట్ లో ఈ ఓట్ సెరమనీ కార్యక్రమం అనేది కూడా చివరి కొన్ని గంటల్లో ఫిక్స్ అయినటువంటిది. గవర్నర్ నుంచి ఆమోద ముద్ర పడటం ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నట్లుగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం పోస్ట్ పోన్ అవుతూ వస్తుందని కూడా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి రాహుల్ గాంధీ ముందస్తుగా ఫిక్స్ అయినటువంటి ప్రోగ్రామ్ కాకపోయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఒక ప్రయారిటీ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ కి రావటం జరిగింది. ఇక విజయ్ ఫ్యాన్స్ లో కూడా ఇది సందడి వాతావరణం అనే చెప్పొచ్చు. దీంతో కూడా విజయ్ ఫ్యాన్స్ రాహుల్ గాంధీ వైపు కూడా అంటే రాహుల్ గాంధీకి వైపు కూడా ఒక సానుకూలంగా చూస్తూ ఉన్నారు. ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் முழச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். ஸ்ரீ ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.